కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న మైనర్పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కాళ్ళు చేతులు కట్టేసి పంపుల చెరువు వెనుకున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు దుండగులు. ఇద్దరు యువకుల్లో ఒకరిని పట్టుకుని బంధువులు దేహశుద్ధి చేశారు. అత్యాచారానికి పాల్పడింది గంజాయి బ్యాచ్గా స్థానికులు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టి ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ పరమేశ్వరరావు తెలిపారు. ఒక మైనర్ గర్ల్ రేప్ అని చెప్పేసి తెలిసింది. ముద్దాయిలు ఎవరన్నది మీకు త్వరలోనే తెలియపరుస్తాం. ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు. మనకి లేడీ ఎస్ఐస్, లేడీ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే ఎంపీఓ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో, బాలికతో. అలాగే వాళ్ళ మదర్ ఉంది, మేనత్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ ఎఫ్ఐఆర్లో కూడా రావండి. మేము అది సీక్రెట్గానే పంపించడం జరుగుతుంది. ఇది ఈ వివరాలు కూడా, పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం. కానీ ముద్దాయిల్ని అదుపులోకి తీసుకుంటాం. త్వరలో తీసుకున్నామండి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామండి. ఇద్దరు మన దగ్గర ఉన్నారు. మచిలీపట్నం కాసానిగూడెంలో అద్దెకుంటూ నివాసం ఉంటున్న పాప 8వ తరగతి చదువుతా ఉంది. ఈ పాపకు సంబంధించి యువకులు నన్ను కాళ్ళు చేతులు కట్టి బండి మీద తీసుకెళ్లి నిర్మాణ ప్రదేశంలో నాపై ఇద్దరు అత్యాచారం చేశారనేది చెప్పడం జరిగింది. నేను ప్రత్యేకంగా కనుక్కున్నాను.